మనిషి బతకాలంటే డబ్బు అక్కర్లేదు, ప్రేమ ఆత్మీయతలు చాలు అని ఎందరో మహానుభావులు చెప్పారు. కానీ ఆ ప్రేమ ఆత్మీయతలు తగ్గకుండా అలానే ఉండాలంటే డబ్బే కావాలి. మీ ఎస్ఎస్ క్రియేషన్స్. దీనమ్మ జీవితం, ఎవరి జీవితం వాళ్ళది. ఏందిరా ఈ జీవితం? సమయానికి గుర్తు రావట్లేదు, కానీ ఇలాంటి వాక్యాలు తరచూ ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట ఎప్పుడో ఒకప్పుడు వాడే ఉంటారు. వాడే సందర్భాన్ని బట్టి అర్థాలు మారుతుంటాయి. అదే జీవితం. ఒకసారి అందంగా ఉంటుంది, ఒకసారి చికాగ్గా ఉంటుంది, ఒక్కోసారి అద్భుతంగా ఉంటుంది, ఒక్కోసారి ఛీ నా బతుకు ఎందుకురా ఈ జీవితం అనిపిస్తుంది. అచ్చం యాజ్ ఇట్ ఈజ్గా ఇదే ఫీలింగ్లో ఉన్న మన కథానాయకుడు ఉన్నాడు. ఎందుకు ఆ స్థితికి వచ్చాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఏ నిర్ణయం తీసుకోబోతున్నాడు? ఏం బాబు, ఆకలిగా ఉందా? పర్వాలేదు బాబు, తీసుకో. అడుక్కునేవాడి దగ్గర తీసుకోవడం ఎందుకు అని ఆలోచిస్తున్నావు బాబు? ఆకలికి ఆలోచన అందదు నాయన. పర్లేదు, తీసుకో. చూడ్డానికి దరిద్రుడిలాగా లేవు, అలాగని ఏది ఉన్నవాడిలాగా లేవు, కానీ ఏదో సమస్యని నలిపేస్తుంది. ఆకలి తీర్చాను కదా అని అజమాయిషీతో అడగట్లేదు, చనువు కొద్దీ అడుగుతున్నాను. అలాగని నీ సమస్య నేను తీర్చలేను నాయన, కానీ చెప్పుకుంటే ఏదన్నా ఫలితం ఉంటుందని. చెప్తావా నీ కథ? నా పేరు రాహుల్. ఏంటి ఇవాళ ఏదో కొత్తగా చూస్తున్నావు? ఏంటోరా, నేను ఎప్పుడు చూసినా ఎంతసేపు చూసినా కొత్తగానే అనిపిస్తుంది. ఓ నైస్. అంటే యూఆర్ సో లక్కీ. ఎందుకు లక్కీ? అంతేగా మరి, నన్ను చూసినప్పుడల్లా నీకు కొత్తగా అనిపిస్తే నీకు రోజుకో బాయ్ ఫ్రెండ్ దొరికినట్లేగా. ఓకే ఓకే ఓకే, టేక్ ఇట్ ఈజీ, కూల్, రిలాక్స్ బేబీ. సారీ చెప్తున్నాను కదా. హలో, చెప్పరా. అవునా, మరెంత? ఓకే ఓకే ఓకే, వస్తున్నా. ఎవరు? అదే మన శరత్గాడు ఉన్నాడు కదా, వాడికి ఏదో మనీ కావాలంట. వాడికి మనీ కావాలంటే నువ్వు వాడి దగ్గరికి వెళ్తావా, వాడే నీ దగ్గరికి రావాలా? కొంచెం ఓవర్గా లేదు? నీకు మైండ్ లేదు. అసలే వాడికి మనీ ప్రాబ్లం ఉంటే నా దగ్గర రావడానికి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? బెరర్ బిల్, త్వరగా కానీ నేను డ్రాప్ చేసి మళ్ళీ వాడి దగ్గరికి వెళ్ళాలి.
హాయ్ రామమ్మ. రే యాక్చువల్గా 2000 ఎందుకంటే ఆ సోది ఎందుకు? నీకు మనీ కావాలి, నా దగ్గర ఉన్నాయి, అందులో ముఖ్యంగా నా ఫ్రెండ్వి. ఓకే ఓకే. రే జాబ్ రాగానే రే మళ్ళీ బిగి చేయమాకరా. అంతగా నా దగ్గర డబ్బు లేకపోతే అప్పుడు కావాలంటే నిన్ను అడుగుతామమ్మా. రే సిగరెట్ ఉందా? ఇదిగోరా, ఓకేనా? రే రేపు విష్ణు గారి బర్త్డే ఉంది, గుర్తుంది కదా? నాకు ఫోన్ చేశాడు రా, నేను రేపు వస్తాను. ఓకేనా? ఏంట్రా ఇడు ఇంకా రాలేదు? నువ్వు తాగరా, వస్తాడు కానీ. ఏంట్రా లేటు? ఈవినింగే రమ్మన్నా కదా. ఈవినింగే బయలుదేరా మామ. మధ్యలో అజయ్ గారి ఫోన్ చేస్తే వెళ్ళాను. అది టీ. సర్లే ఇదిగో తాగు. చికెన్ ఏదిరా, అన్ని చిప్సే ఉన్నాయి. ఆడెందుకు చేశాడ్రా? మనీ కోసం రా. వాడికి మనీ ఎందుకురా? వాడు జాబ్ చేస్తున్నాడు కదా. ఇప్పుడు చేసేది ఏదో టెంపరీ జాబ్ అంట కదరా. 1,50,000 కడితే ఏదో మంచి కంపెనీలో మంచి శాలరీతో మంచి ఆఫర్ ఉందంట కదరా. ఇచ్చావా? డెఫినెట్ గా ఇచ్చుంటాడు. అయినా వాడంత పనికి మాలోడని తెలిసినా వీడింతే. నా దగ్గర ఉంటే ఇవ్వకుండా ఎలా ఉంటానురా. అందులో వాడికి అదేదో మంచి ఆఫర్ అంట. ఫ్రెండ్ అంటే నువ్వేరా. మాలో ఎవ్వరికి అవసరం వచ్చినా నువ్వు ముందుంటావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలిరా? అంటే ఏంట్రా, మీరు నా రుణం తీర్చుకోవడం కోసం నన్ను సంక నాకు పోమంటారా? ఏమైనా నీది మంచి మనసురా. అది సర్లే గాని, ఏదో బిజినెస్ స్టార్ట్ చేయడానికి షూరిటీ అడిగావు, ఇచ్చాను. ఏమైందిరా, ఎంత దూరం వచ్చింది? అతను మనీ రేపిస్తానన్నాడు మామ. అయినా చాలా థ్యాంక్స్ మామ. అంత పెద్ద అమౌంట్కి షూరిటీ ఇచ్చావు. సర్లే తాగరా. నిజమే మామ, నాకు జాబ్ లేకపోయినా 2 సంవత్సరాల నుంచి నన్ను భరిస్తున్నావు. మందు తాగేటప్పుడు సోదెందుకురా? అయినా మనలో మనం కాకపోతే ఎవరు హెల్ప్ చేసుకుంటారు చెప్పు? వాడిని చూడండి రా, పని మీద ఎంత కాన్సన్ట్రేషన్గా ఉన్నాడు చూడు. వాడిని చూసి నేర్చుకోనరా. సోలొద్దు లెట్స్ స్టార్ట్ మ్యూజిక్. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మగారాజులం. మందు బాబులం మేము, మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మహారాజులం. రాహుల్, ఎప్పటి నుంచో నీతో ఒక మాట చెప్దాం అనుకుంటున్నాను. ఏంటది? నువ్వు డబ్బంటే లెక్కలేనితనంగా ఉంటున్నావు. ఎందుకు నవ్వటం? లెక్కలేనితనం అంటేను. అయినా ఆ డబ్బు ఎవరు చేస్తాం చెప్పు? అందుకే చెప్తున్నావు, ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉంటే మంచిది. మనసులో ఏదో ఉంచుకుని మాట్లాడుతున్నావు నువ్వు. నువ్వు ఎక్కువగా నీ ఫ్రెండ్స్ని నమ్ముతున్నావని చెప్తున్నాను. నేను అంతకంటే ఎక్కువ నమ్ముతున్నా కీర్తి నేను. అంటే వాళ్ళు నేను ఒకటేనా? ఇప్పుడు టాపిక్ అది కాదు. అయినా నమ్మటం ఏంటి? మిమ్మల్ని కాకపోతే ఎవరు నమ్ముతాను? వాళ్ళు ఫ్రెండ్స్, నువ్వు నా ప్రాణం. అది కాదు. ఏది కాదు కీర్తి? ఫ్యూచర్లో ఏదవుతుందంటావు, అప్పుడు మీరున్నారుగా నాకు. అలా అన్నమాట జీవితంలో నిజంగానే ఎదురయ్యింది. కారణం ఎవరైనా నేను అప్పులు పాలయ్యాను. అప్పుడు సాయం కోసం నా ఫ్రెండ్స్కి కాల్ చేస్తే అందరూ మంచి పొజిషన్లో ఉండి కూడా నాకు ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు. ఏరా, చాలా బిజీగా ఉన్నట్లున్న, ఫోన్ కూడా లిఫ్ట్ చేయట్లేదు. యా కొంచెం అలాంటిదే, ఏదో ప్రాజెక్ట్ టెన్షన్స్. అయినా డైరెక్ట్ ఇంటికి వచ్చావేంట్రా? ఏంటి సంగతి? అది ఏం లేదురా, కొంచెం మనీ అడ్జస్ట్మెంట్ కావాలి. ఎంతరా? 25,000 రా. 25,000? ఇట్స్ ఎ లార్జ్ అమౌంట్ కదరా. అయినా ఇప్పుడు అంత అమౌంట్ నా దగ్గర లేదు. ఐ థింక్ దెర్ ఇస్ 1,000 రూపీస్ ఇన్ మై అకౌంట్, అండ్ దట్ టు మినిమం బ్యాలెన్స్ కూడా. సారీరా. అదేంట్రా, నీ శాలరీనే 55,000. ఆల్మోస్ట్ 8 months నుంచి జాబ్ చేస్తున్నావు. అందులోనూ ఇవాళ డేట్ 2nd. నిన్ననే డ్రా చేసింటావు శాలరీ కూడా. అంటే ఏంట్రా, నా దగ్గర ఉంచుకోవడం కూడా లేదంటున్నానా? అయినా అకౌంట్లో శాలరీ పడగానే ఆ కార్డ్ కట్సు ఈ కార్డ్ కట్సు అంటూ అన్నీ కట్ అయిపోయారా. అది ఓకేరా, ఇప్పుడు నీకు కావాలంటే ఎవరైనా అప్పిస్తారు కదరా, నా కోసం తీసుకోరా. అప్పా, అయ్యో దాని జోలికి మాత్రం నేను పోనురా. నాకున్న దాంట్లో నే అంతే. సారీరా, ఇలాంటి పరిస్థితుల్లో నేనేం చేయలేకపోతున్నాను, ఏమనుకోవద్దు.
హాయ్ కీర్తి. హే హాయ్ రాహుల్. ఇప్పుడే నేను తలుచుకుంటున్నాను, షాపింగ్కి వెళ్ళి వస్తున్నాను ఒక్కదాన్ని. హౌ బోరింగ్ యార్. వేర్ ఆర్ యూ? ఎక్కడికి వెళ్ళావు 2 days నుండి? కీర్తి, అది ఓ ఇంపార్టెంట్ మ్యాటర్. చెప్పు రాహుల్. కొంచెం మనీ అడ్జస్ట్ చేయగలవా? మనీయా? నేనా? వాట్ ఏ జోక్ రాహుల్. అయినా నేనే నిన్ను అడగాలనుకుంటున్నాను, పైగా నేను నీకు మనీ ఇచ్చేంత దాన్నా? సారీ రా రాహుల్. అది కాదు కీర్తి. ఓకే ఓకే, మళ్ళీ మాట్లాడతాను, మమ్మీ పిలుస్తుంది, ఓకేనా? బాయ్. కీర్తి 1 minute. చివరికి కీర్తి కూడా నన్ను అవాయిడ్ చేస్తుందా? షిట్, ఐ కాంట్ బిలీవ్ దిస్. వీడు నన్ను మనీ అడిగేదాకా వచ్చాడంటే నేను విన్నది నిజమే. వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన సేఫ్టీ మనం చూసుకుంటే మంచిది. ఏం కీర్తి రమ్మన్నావు? రాహుల్ టచ్లో ఉన్నాడా? ఏ మీ ఇద్దరు బ్రేకప్ అయ్యారా? అతనే రిలేషన్ బ్రేకప్ చేసుకున్నాడు. ఓ, ఎనీథింగ్ హ్యాపెన్? నీకు తెలియకుండా ఉంటుందా? యా, హీ లాస్ట్ ఎవ్రీథింగ్ అండ్ వన్స్ నా దగ్గరికి హెల్ప్ కోసం వచ్చాడు. అట్ ద టైమ్ ఐఎమ్ హెల్ప్లెస్. అప్పటి నుంచి అవును, అతను అదే ఫ్రస్ట్రేషన్లో అందరినీ దూరం చేసుకున్నాడు తప్ప వాస్తవాన్ని గ్రహించట్లేదు. అయినా నువ్వేదైనా హెల్ప్ చేయొచ్చుగా? ఓకేలే, నీకు టచ్లోకి వస్తే నన్ను ఒకసారి కలమని చెప్పు. ఓకే. బై ది వే, నీ పే ఎంత? పర్ యానం 6.5. ఓకే, కీప్ ఇన్ టచ్ విత్ మీ. బాయ్. మందులోకి కోడి మజాగుంటుందిరా. నిజంరా, 2 పెగ్గులు పడితే దానమ్మ. హాయ్ కీర్తి. హాయ్. చెప్పు. ఏంటి బిజీయా? లేదు, లైట్ గా పార్టీ. రేపు ఫ్రీనా? రేపా? అవును రేపే. ఫ్రీగానే ఉంటాను. ఐనాక్స్ 11:45. యా షూర్. బాయ్. బాయ్. ఏరా కీర్తి ఫోనా? ఏమంటుంది? రేపు సినిమాకి రమ్మంటుందా? అంటే రాహుల్ గారిని వదిలేసినట్టేనా? వదిలేక వాడి దగ్గరే ఉంది. అంతేలే, అమ్మాయిలు ఎప్పుడు సేఫ్టీ చూసుకుంటారు, అది బాయ్ ఫ్రెండ్ అయినా బెడ్ మీదైనా. తప్పే ఉందిరా. అయినా ఈ రాహుల్ గారు చూడు, ఫోన్ ఎత్తాలంటేనే భయంగా ఉంది. ఎప్పుడు చూసినా డబ్బులు కావాలి డబ్బులు కావాలి. అవునరా, మొన్న నాకు కూడా కాల్ చేశాడు. నేనేదో జాబ్ టెన్షన్లో ఉంటే రోజు డబ్బులు అడిగి ఇరిటేషన్ తెప్పిస్తున్నాడు. మరి ఎప్పుడో ఒకసారి డబ్బులు ఇచ్చాడు, 1-2 సార్లు మందుపాటి ఇచ్చుంటాడు. అంత మాత్రాన రోజు వీటితో నసైపోతుంది. అయినా ఇలా బతకడం కన్నా చావచ్చు కదా. ఆపండ్రా, తాగుతున్నారు కదా, 4 మంచి మాటలు మాట్లాడండి. ఒంటికి మందు వంట పట్టుద్ది. ఇప్పుడు నీకేమైందిరా? మందు తలకెక్కిందా? తలకెక్కింది నాకు కాదురా, మీకు. ఏమ్రో నోరులేస్తుంది? నోరేందిరా, నీ అబ్బా ఎక్కువ మాడంటే కాలు కూడా లేస్తది. అయినా ఏందిరా, అదంటే ఆడది, దానికి నీతి లేదు. మీకేమైందిరా? ఏమన్నావురా? వాడి ఫోన్ ఎత్తాలంటే భయంగా ఉంది నీకు. ఒకప్పుడు ఎప్పుడు ఫోన్ ఎత్తాడా, ఎప్పుడు డబ్బులు తీసుకుందామా అని ఎదురు చూసేవాడివి కదరా. అయినా నువ్వేందిరా, జాబ్ టెన్షన్ నీకు? ఆ జాబ్ వచ్చిందే వాడి దేవలరా. టెంపరీ జాబ్ అని, పర్మనెంట్ జాబ్ అని, అంత కట్టాలని ఇంత కట్టాలని వాడి దగ్గర సుమారు 5 లక్షలు తీసుకున్నావు కదరా. తిరిగి ఏమిచ్చావు? కనీసం వాడికి అవసరమైన 1 రూపాయనా ఇచ్చావురా? ఇంకా విష్ణుగాడు 12 లక్షలు షూటీ పెట్టించుకున్నాడు, కనీసం వాణ్ణి మనిషిగా కూడా చూడట్లేదు. ఈ బేవర్స్ నా కొడుకుని జాబ్ లేనప్పుడు 2 సంవత్సరాలు పోషించాడు. నిజమేరా, వాడు చావడమే బెస్ట్. ఇప్పటికీ వాడిచ్చిన డబ్బులు అడగట్లేదురా మిమ్మల్ని. ఫ్రెండ్స్ అని మిమ్మల్ని హెల్ప్ అడుగుతున్నాడురా. ఒక్కసారి చేశాడా 100 సార్లు చేశాడా అని కాదురా. మొదటి సాయం చేసినోడు ఎప్పుడూ గొప్పోడురా. అయినా మీరు ఫ్యూచర్లో ఏదో పీకుతారనో తిరిగి వాడికి ఇస్తారనో వాడు మీకు ఖర్చు పెట్టలేదురా. అలాంటి వాడు ఇప్పుడు మీకు పనికిరాకుండా పోయాడు. ఫ్రెండ్షిప్ అంటే టీ బంకుల దగ్గర సొల్లేసుకోవడం, మందు తాగుతూ జోకులు వేసుకోవడం కాదురా, ఒకరికొకరు సహాయం చేసుకోవడం రా. రేయ్, ఫ్రెండ్కి హెల్ప్ చేయాలంటే భయపడేలా చేయకండ్రా, ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇవ్వండిరా. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ఇక్కడ గొడవద్దు, లోపల అమ్మ నాన్న ఉన్నారు, పైన టెర్రస్ మీద మాట్లాడుతున్నాం. చెప్పు కీర్తి, ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావు? ఏం చెప్పమంటావు? ఒకప్పుడు ఎందుకు కీర్తి నన్ను అవాయిడ్ చేస్తున్నావు? తల్లినిచ్చేవాడి కాదు,
అది కాక చెప్పు కీర్తి, ఎందుకు? మీరు జాలీగా చూసుకునే అంత డబ్బు నా దగ్గర లేదు, అంతేనా? నువ్వు అంత డైరెక్ట్ గా చెప్పేస్తే అంటే నేను చెప్పింది నిజమేగా? ఏంటి నిజం? నిజమా కాదా? నాటకాలు ఆడొద్దు. నాటకాలు ఆడాల్సిన అవసరం నాకు లేదు. మరి అప్పుడేమో నన్ను ఎప్పుడు చూసినా రోజుకో కొత్త ఫీలింగ్ అన్నావు. ఇప్పుడు ఏమయ్యా మాటలన్నీ? మనసులో నుంచి జరిగిపోయిన ఫీలింగ్స్ అప్పు తెచ్చుకున్న పెదాల మీదకి మాటలుగా రావు. అదే అప్పుగా డబ్బు అడిగాననే కదా నీకు నేను ఇంత చులకనయ్యా. అప్పుడు కూడా నాలో కనిపించింది నీకు ప్రేమ కాదే, నేను ఖర్చు పెట్టే డబ్బు. అయినా నీలాంటి బజార్ల రాహుల్, నువ్వు ఫ్రస్ట్రేషన్ చాలా తప్పుగా మాట్లాడుతున్నావు. అయినా నేను డబ్బు ఖర్చు పెట్టమని నేను అడిగానా? అది నువ్వు అలవాటు చేసుకొని మాకు అలవాటు చేసావు. ముందు వెనక చూడకుండా నీ గొప్పకి నువ్వు ఖర్చు పెట్టావు. ఈ రోజు అవసరానికి అదే డబ్బు వెతుక్కుంటున్నావు. ముందు లోకమేంటో తెలుసుకో. నీలాంటి స్థితిలో ఉన్నవాడిని నేనే కాదు, నువ్వు ఇందాకన్నావే ఆ బజార్ లంచ కూడా దగ్గరికి రానివ్వదు. నువ్వు డబ్బుతో పాటు క్యారెక్టర్ కూడా లూజ్ అయ్యావు. ప్లీజ్ అవుట్ ఆఫ్ మై లైఫ్. ఎవరెవరు సొంతమురా, లేరెవరు బంధమురా. ఎవరెవరు సొంతమురా, లేరెవరు బంధమురా. నీ తోడు నీవే సోదరా, నీ తోడు నీవే సోదరా. ఎవరెవరు సొంతమురా, లేరెవరు బంధమురా. మేఘాల ఉరవడిలా శోకాలు కరిగేను. ఎప్పుడైనా నీ గెలుపు నీ మంచి మనసేరా. ఎవరెవరు సొంతమురా, లేరెవరు బంధమురా. అలా నేను ఒంటరి వాడిని అయ్యాను. ఉన్నప్పుడు మావాడు అన్నవాళ్ళు లేనప్పుడు మొహం చాటేశారు. చివరికి నా ప్రాణం నా సొంతం అనుకున్న వాళ్ళు కూడా. అందుకో ఏదో తెలియని బాధ. ఇన్నాళ్ళు వీళ్ళతో నా బతికానన్న అసహ్యం, ఏదో కసి. ఎందుకు నవ్వుతున్నావు? నీకు కూడా నా జీవితం లోకువైపోయింది కదా? కాదు నాయన, అసలు నీ కోపం ఎవరి మీద? నా డబ్బుతో జల్సా చేసి నేనున్నప్పుడు ఒక మాట లేనప్పుడు ఒక మాట మాట్లాడి నన్ను వెదవనుకుని నవ్వుకున్నారే, వాళ్ళ మీద. నీకు ఇంకా నవ్వులాటగా ఉంది కదా? నవ్వులాట కాదు నాయన, నీ పరిస్థితి చూస్తే చాలా వేస్తుంది. ఈ ఆలోచన నవ్వు తెప్పిస్తుంది. అంటే అంటే నిన్నే ఒకసారి పరీక్షించుకో. నీ దగ్గర అన్నీ ఉన్నప్పుడు ఎలా ఉన్నావు, ఎలా ఆలోచించావు, ఇప్పుడు ఎలా ఆలోచిస్తున్నావు? నీలోనే ఇంత తేడా ఉంటే నీ మనసుతో సంబంధం లేని ఎదుటి వాళ్ళలో తేడా ఉండదా? కానీ వాళ్ళకి ఏం కావాలన్నా చేశాను. వాళ్ళు ఎప్పుడు ఏం అడిగినా ఇచ్చాను. చివరికి నాకు అవసరమైనప్పుడు మాత్రం అక్కడికే వస్తున్నా. వాళ్ళకి చేశాను, అవసరం తీర్చాను అంటున్నావు. అసలు ఏం చేసావు? మందు పోయించావు, జల్సా చేయించావు, అవసరానికి ఆదుకున్నావు కూడా, కాదన్ను. కానీ అవసరం విలువ వాళ్ళకి చెప్పావా? అంటే అంటే నువ్వెప్పుడైనా వాళ్ళకి డబ్బు ఇచ్చేటప్పుడు తిరిగి ఎప్పుడు ఇవ్వాలని గాని, అసలు ఆ డబ్బు ఎందుకని గాని అడిగావా? లేదు. ఆ డబ్బు విలువ తెలియంది, లోకంలో అర్థం కాంది నీకు, వాళ్ళకి కాదు. అంటే వాళ్ళే కరెక్ట్ అంటావా? ముమ్మాటికి. ఎందుకంటే దేవుడు మనిషికి డబ్బిచ్చిందే జీవితం విలువ తెలుసుకోమని. కానీ నువ్వు ఆ డబ్బునే లెక్క చేయలేదు. జీవితం అంటే ఏంటో తెలుసుకునేసరికి నీ దగ్గర డబ్బు లేదు, వాళ్ళు మాత్రం అన్నీ తెలుసుకున్నారు. కాబట్టి మానవ నీతి ప్రకారం వాళ్ళే కరెక్ట్. నీకు తెలియకుండా చేసిన తప్పుకి వాళ్ళ మీద పగ పెంచుకోవద్దు. అది నీకే అనర్థం. మనిషిని మంచి చేసుకోవాలన్నా, మనస్సుకి ఆత్మీయత పంచాలన్నా, మందు తాగాలన్నా, చివరికి మనలో కలిసిపోవాలన్నా సరే అన్నిటికీ డబ్బే ప్రధానం. ఇది దైవనీతి. దైవనీతిని అర్థం చేసుకొని మనిషిగా ఎదుగు. అప్పుడు అందరూ మళ్ళీ నీ వాళ్ళవుతారు. మరి నేను ప్రాణంగా ప్రేమించే కీర్తి ఆడదాని నీతి తెలుసుకోవడం ఆ దేవుడి వల్లే కాలేదు.
నేను ఇప్పటి వరకు మాట్లాడింది నా ఆత్మతోనా? అయినా మనసు ప్రశాంతంగా ఉంది. జీవితం విలువ అంటే ఏంటో తెలిసింది. ఏది వెలుతురు, ఏది జీవితమేది మృత్యు, ఏది పుణ్యం, ఏది పాపం, ఏది నరకం, ఏది నాకం, ఏది సత్యం, ఏదసత్యం, ఏదనిత్యం, ఏది నిత్యం, ఏది ఏకం, ఏదనేకం, ఏది కారణమేది కార్యం. ఓ మహాత్మా, ఓ మహర్షి.